హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కుమారి కేఎండ్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ బనానా మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ఈ మిల్క్ షేక్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనకి కావాల్సిన బనానాస్ వేసుకోవాలి, అలాగే చాక్లెట్, బనానాస్కి తగ్గట్టుగా చాక్లెట్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను, మీరు ఏ చాక్లెట్ అని తీసుకోవచ్చు. దీంట్లోకి 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకునే అవసరం లేదు. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాసి చల్లార్చిన పాలని వేసుకోవాలి. దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి మంచి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చక్కగా గ్లాసులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని, లేదు మనకి ఐస్ క్యూబ్స్ లేకుండా చల్లగావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అయిపోతుంది. ఈ మిల్క్ షేక్ వేసుకోవాలి. మొత్తం అంతా గ్లాసు నిండా పోసేసుకోకుండా మనం పైన ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మనం ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఇదైతే వేసాను. మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. దానిపైన చాక్లెట్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట, మన ఇష్టం అది. చూడండి, ఇట్లా చక్కగా మనకు కావాల్సినంత ఐస్ క్రీమ్ వేసేసుకొని దీనిపైన షుగర్ బాల్స్ని స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా ఈ డ్రింక్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా కనుక చేసుకుంటే పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఈ డ్రింక్ని తాగుతారు. అంత బాగుంటుందన్నమాట. సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా చాక్లెట్ బనానా మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో. మనకి ఐస్ క్యూబ్స్ కాకుండా ఐస్ క్యూబ్స్ని డైరెక్ట్ మిక్సీలో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది. పైన ఐస్ క్రీము, కింద చాక్లెట్, బనానా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా మంచిగా ఉన్నాయన్నమాట. మనం పైన బాల్స్ చక్కగా కలర్ఫుల్గా వేసుకున్నాం కదా. ఇంకా చిన్నపిల్లలు ఎక్కడ ఆగుతారండి ఇట్లా చూస్తే. చక్కగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇచ్చేస్తే పిల్లలు హాయిగా తాగేస్తారు, అంత బాగుంటుంది. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.